ఫ్రెండ్స్ హాయ్ అండి. హలో, ఈరోజు అయితే నేను కామధేను బ్రాండ్ వల్ల మనకి జున్ను పౌడర్ అయితే దొరుకుతుంది. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం ఎప్పటినో అనుకుంటున్నాను, కానీ ఇది ఎక్కడ దొరుకుతుందో తెలియక అసలు చేయలేదన్నమాట. అయితే మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు కనిపించింది, పట్టుకొచ్చు. సూపర్ మార్కెట్స్ మా ఇంటి దగ్గర సూపర్ మార్కెట్స్ చూస్తే కనిపించింది. ఇప్పుడు ఒక ప్యాకెట్ ఈ యొక్క పౌడర్కి 1/2 లీటర్ పాలు అయితే సరిపోతుంది. మనం ఏ బ్రాండ్ పాలు వాడతామో ఆ బ్రాండ్ వాడుకోవచ్చు. ఫస్ట్ అయితే మనము ఒక గిన్నెలో నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఫస్ట్గా మనము ఈ యొక్క పచ్చి పాలలను వేసుకోవాలి. పౌడర్ గుర్తుపెట్టుకోండి, పాలు వేడి చేసిన పాలల్లో కాదు. దీంట్లోకి వాటర్ కూడా ఏమీ మిక్స్ చేయొద్దు. ఈ యొక్క పచ్చి పాల ప్యాకెట్ ఓపెన్ చేసేసి వేసేసిన తర్వాత దీంట్లో మనం ఏ ప్యాకెట్ ఓపెన్ చేసినా కానీ ఇలా కొంచెం వదిలేసేయాలి. అది ఆ యొక్క ప్లాస్టిక్ వేస్టేజ్ అనేటువంటి భూమిలో కలిసిపోదు, అందుకని చిన్న చిన్న ముక్కల్ని సపరేట్ చేయలేం కదా. ఈ పౌడర్ మొత్తం దాంట్లో వేసి మంచిగా కరగనివ్వాలి. ఇదైతే మనం ఒకసారి తెచ్చుకుంటే 6 months వరకు ఉంటుంది. ఇది మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంది. తర్వాత చూసాను నేను ఆన్లైన్లో కూడా ఉంది అని. అంటే చాలాసార్లు దగ్గరలో ఉంటే సూపర్ మార్కెట్స్కి ఎక్కడికి వెళ్ళినప్పుడు చూసాక కనిపించింది. ఈ యొక్క పౌడర్ మొత్తం దీంట్లో వేసాక ఇది మంచిగా కరిగేంత వరకు కలిపేసుకున్నాము. దీంట్లో బెల్లం వేసుకోవచ్చు, లేదా చక్కెర వేసుకోవచ్చు. బెల్లం వేసుకుంటారు, చాలా వీడియోస్లో చూసా బెల్లం వేస్తారనేసి. ఇది కరిగే లోపల మన రుచికి తగినంత, మనం స్వీట్ ఎక్కువ తింటామనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే తక్కువ వేసుకోండి. ఒక 1/2 kg వరకు బెల్లం వేసుకుందాం, సన్నగా కట్ చేసుకోండి. ఓకేనా, ఇది కరుగుతాము. ఆ లోపల బెల్లం తీసుకొస్తాం. ఇది కూడా దీంట్లోకి ఇంత క్వాంటిటీ బెల్లం వేసేసి మంచి కలిపేసుకుందాం. ఈ బెల్లం అనేటువంటిది మనం తినే రుచిని బట్టి వేసుకోవచ్చు, ఎక్కువ తక్కువ అనేటువంటి. ఇది రెండు మంచిగా కరిగిద్దాం. ఓకేనా, ఇది ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకున్న తర్వాత, మిక్స్ అయిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు బెల్లంలో ఏమన్నా చెత్త అలాంటిది ఏమైనా వస్తుంది కదా, అందుకోసమని. దాంతోపాటు అవన్నీ మంచిగా మిక్స్ అవ్వడానికి, ఏదైనా మిక్స్ అవ్వని ఉంటే మనకు ఫిల్టర్లో పైన ఉండిపోతుంది, అందుకోసం. ఓకేనా, ఇదిగోండి, ఇది పాలల్లో మనం వేసిన బెల్లం కరిగేలాగా మంచిగా కలిపేసుకొని దీన్ని ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. లోపల ఏమైనా చెత్త ఉన్నా, లేదంటే కరగనటువంటి బెల్లం ఏమన్నా ఉన్నా కానీ వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే బెల్లంలో చెత్త వస్తుంది కదా, దానికోసమని. ఇంకా కరగనటువంటిది ఉంది, దీన్ని కొంచెం కరిగిద్దాం. దీంట్లో ఇలాచీ పౌడర్ వేసేస్తున్నాను. అట్లే కొన్ని మిరియాలు కూడా దంచేసి వేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్నటువంటి కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ టైం కదా, కొంచెం అన్నీ చూసుకొని అందరూ కొద్ది వేసుకుంటే నెక్స్ట్ టైంకి మనకి ఏది ఎంత వేయాలని తెలుస్తుంది. ఇలా ఒకసారి అంతా మంచిగా కలిపేసి, నేను ఆల్రెడీ ఫ్రీ హీటింగ్ పెట్టేసుకున్నాను. మనం ఇడ్లీల కోసం ఎలా పెట్టుకుంటామో ఆవిరి అలానే పెట్టేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ వేసేసి దాంట్లో ఈ యొక్క గిన్నెను పెట్టి దీనిపైన కూడా మూత పెట్టాలి, గుర్తుపెట్టుకోవాలంటే ఆవిరి మళ్ళీ దాంట్లో పడిపోతుంది. ఒక 15 నిమిషాల నుండి 1/2 hour మధ్యలో ఉడుకుతుంది, మనం పెట్టేటువంటి మంటను బట్టి. అదొకటి గుర్తుంచుకొని చేసేసుకోవాలంతే. ఫ్రెండ్స్ హాయ్ అండి. హలో, మనము జున్ను అయితే తయారు చేసుకున్నాం కదా, ఈ యొక్క జున్నును అయితే ఇప్పుడు మనం ఒకసారి కట్ చేసుకుందాము. ఇదిగోండి, ఇంత మంచిగా ఫ్రిడ్జ్లో ఒక 2-3 గంటలైనా పెట్టేసుకోవాలి. పొద్దున్నే పెట్టాను, ఎంత బాగుందో మేము ఫస్ట్ టైం. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాము. పైన ఏం వేసినా మనమా మిరియాల పౌడరు, దాంతోపాటు ఇలాచి పౌడర్, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి తిని కదా, ఫస్ట్ టైం అనమాట మేమిద్దరం కూడా తినడము. బాగుంటుంది అన్న, పాల పౌడరే కదా, కేక్ లాగా ఉంటుంది చూడు, లేదా కేక్ లాగా ఫీలింగ్ ఎలా ఉంది? బాగుందా బాగాలేదా? జోక నిజమా? ఏమైంది? దాని కాంబినేషన్తో తిను, అప్పుడే బాగుంటాయి అనుకుంటాను. ఫ్రెండ్స్ హాయ్ అండి. హలో, మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి జున్ను పౌడర్తో చేసినటువంటి జున్ను అనమాట. ఇది కూడా ఎంత బాగుందో. యాక్చువల్లీ ఇంక కొంచెం ముందే తీసేస్తే ఈ యొక్క లిక్విడ్ ఎక్కువ వస్తుంది అనుకుంటా. నేను ఉడికిందో లేదో అన్నట్టుగా కొంచెం ఎక్కువసేపు ఉంచాను. నాన్నకి